ఒక స్టూడెంట్ తీసుకొచ్చి ఏసీలు ఉన్నాయని అడుగుతారు, బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయని అడుగుతారు, కరెక్ట్. చదువు ఎక్కడ ఉంది అని అడగట్లేదు. నా స్టూడెంట్ ఎవరు చూసుకుంటారని అడగట్లేదు, నా స్టూడెంట్ స్ట్రెస్కి వస్తే వాడికి కౌన్సిలింగ్ ఇస్తారని అడగట్లేదు. సో ఎంతసేపు మీకు నన్ను అడుగుతారు, సార్ మీకు బ్రాంచ్లు లేవా అంటాడు. నేను కావాలని బ్రాంచ్లు పెట్టలేదు, ఎందుకంటే చూడండి ఇప్పటికీ పవన్ సార్ మీరు ఆలోచించండి, మీరు చెప్పండి నాకు, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటీ జేఈ ఫిజిక్స్ ఒక గట్టి లెవెల్లో చెప్పి ఎంతమంది దొరుకుతారు మనకి? 10 మంది సార్. ఐ విల్ బి వెరీ ఈవెన్ లెవెల్ 20 అంటాను. ఒకప్పుడు 10, ఇప్పుడు 20 ఉండొచ్చు. కెమిస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతే, మోర్ ఆర్ లెస్ జస్ట్ ఒక 20, 25, 30. మ్యాథ్స్ అంతే. మరి ఇంతమందికి ఐఐటి మనం ఎక్కడ ఇస్తున్నాము? అడ్వాన్స్ పేపర్ చూడని వాళ్ళు భవిష్యత్తు మాట్లాడుతున్నారు సార్. అయితే రియల్ స్టాండర్డ్ ఏం చేస్తారని తెలుసు కదా మీకు. దీంట్లో మీకు చాలా బ్రాంచెస్ లో చెప్తారు, ఎవరికి మన టీచర్స్ కి మీరు వెళ్ళి ఐఐటి అని రాసేసి ఇంటర్వ్యూ మాత్రం చెప్పండి, తర్వాత వాళ్ళ నోట్స్ లోంచి 60% క్వశ్చన్స్ నోట్స్ లోంచి ఇవ్వండి. వీకెండ్ ఎగ్జామ్ వీకెండ్ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయితే పేరెంట్స్ మనం పట్టుకుంటారు. మనం పేరెంట్స్ ని టెన్షన్ లో పెడదాము, మీ వాడు చదవట్లేదు అందాము, మీ వాడు చేయట్లేదు, మనమే వాళ్ళని టెన్షన్ లో పెడదాము. మీరు ఈ 60% క్వశ్చన్స్ దాంట్లో ఇవ్వండి. చివరికి 980 మార్క్స్ ఇంటర్మీడియట్ లో వచ్చి వాళ్ళ మెయిన్స్ టెస్ట్ లో 120, 150, 160 వచ్చి చివరికి ఫైనల్ గా ఎగ్జామ్ పోతే ఏమి జరగదు. సో మనం తీసుకున్న 1,00,000 మందిలో 200 మంది మాత్రమే వాళ్ళ ఓన్ కెపాసిటీలో సక్సెస్ అయ్యేవాళ్ళు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కి పిల్లల్ని పంపించి స్ట్రెస్ గురి చేసి వాళ్ళని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేదాకా కాకుండా ఒక ఇండివిజువల్గా మీ పిల్లల్ని కేర్ చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, మా వాడికి ఎంత చేతన అవుతుంది, మా వాడికి మీరు ఏ గైడెన్స్ ఇస్తారు, మా గైడెన్స్ ఇవ్వండి అని ఒక టీచర్ దగ్గరికి పిల్లల్ని పంపించాలి ఈ కాలంలో.